హాయ్ అండి, వెల్కమ్ టు సిఎస్ లాగ్స్. ఈరోజు వచ్చేసి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపెట్టబోతున్నానండి మీకు. ఇదేసి వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. ఇలా సెట్ చేసుకోవాలండి. దారం ఇలా చేసి సెట్ చేసుకోవాలండి. పైపింగ్ పాదం పెట్టుకోవాలండి. సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేయాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన పెట్టుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసేయాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందండి. పూసలకు తగలుకోకుండా స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా పూసలకు ఒక్క పూసకు తగిలినా కూడా మొత్తం ఊడిపోతాయండి పూసలు. వర్క్ బ్లౌజ్ అంటేనే రిస్క్ బ్లౌజ్ అండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. వర్క్ బ్లౌజ్ని ఇలా చిన్నగా పూసలకు తగలుకోకుండా స్టిచ్చింగ్ చేయాలండి. బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలండి. హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకొని లోపల కుట్టు అనేది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా కుట్టు పైకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా ఇది ఉందండి. ఇక్కడ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉల్టా సీదా చూసి ఇలా తిప్పేసి బ్లౌజ్ని మొత్తం జాయింట్ చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ వచ్చేసి మొత్తం జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం. లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేయాలండి. ఇదిగోండి చూడండి, 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్, 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఒరిజినల్ క్లాత్ అండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్ ఏం కింద ఉంచాలి, లైనింగ్ క్లాత్ ఏం పైన పెట్టుకోవాలండి. ఈ విధంగా పైన పెట్టాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా పైన పెట్టేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఉల్టా సీదా పెట్టేసుకొని ఒక్క పూస కూడా తలకోకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుందండి. చిన్నగా కుట్టాలండి వర్క్ బ్లౌజ్ కాబట్టి. ఈ విధంగా మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పూసలకు తలగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పూసలకు ఒక్క పూస తగిలినా కూడా మొత్తం పూసలు ఊరిపోతాయండి. ఈ విధంగా మొత్తం రౌండ్ నెక్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ వచ్చేసి కొంచెం 1 ఇంచు మందం ఖర్చు వదిలిపెట్టి కట్ చేసుకోవాలండి. లేకపోతే పూసలకి తగులుతాయి, ఊడిపోతాయండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఉల్టా తీసుకోవాలండి. ఈ విధంగా ఉల్టా తీసుకుంటే ఈ విధంగా ఉల్టా తీసుకోవాలండి. ఇంకా బ్లౌజ్ని ఇలా పెట్టాలండి. లోపల వచ్చేసి ఖర్చు ఇటువైపు వచ్చేలాగా చూసుకోవాలండి. మనం ఖర్చు ఇటువైపు వచ్చేలాగా చూసుకొని దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలండి. దాని మీద ఇలా ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత చిన్నగా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉండాలండి. పూసలకు తగులుకోకుండా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒక్క పూస తగిలినా కూడా మొత్తం ఊడిపోతాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల మళ్ళీ జాయింట్ వేసుకోవాలండి. బ్లౌజ్ వచ్చేసి నార్మల్ పాదం పెట్టేశానండి. ఇక బ్లౌజ్ వచ్చేసి ఇలా జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్ మొత్తం లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా బ్లౌజ్ వచ్చేసి మొత్తం జాయింట్ చేసుకోవాలండి. ఇదిగో అండి, కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసిందండి. ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టి వేయాలండి. బ్లౌజ్కి వచ్చేసి చూడండి, నడుం భాగంలో నడుం పట్టి వేసుకోవాలండి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలండి. క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నడుం పట్టి వేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నడుం పట్టి వేసేయాలండి. నడుం పట్టి వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మళ్ళీ దాని మీద కుట్టు మీద
ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇగో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలండి బ్లౌజు. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకొని వెళ్ళండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేయాలండి బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా. నడుం పట్టి వేసేసుకున్న తర్వాత బ్యాక్కి టక్స్లు వేయాలండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ జాయింట్ అనేది ఇట్లా మధ్యకి ఫోల్డింగ్ చేయాలండి. మధ్యగా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఈ విధంగా బ్లౌజ్ పెట్టాలండి. ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసి రబ్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి రబ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా వచ్చేసి క్రాస్కి వెళ్ళిపోవాలండి కుట్టు. టక్స్లు అనేవి వేసేసామండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. ఇలా వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ అయింది. ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అండి. లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే పూసలు ఇరుక్కోకుండా ఉంటాయి, సూదులు కూడా ఉంటాయండి మంచిగా.